చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కూటమి పక్షాలకు వచ్చిన సీట్లు, మెజారిటీలపై చర్చించారు. ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ భేటీకి హాజరుపైన డిస్కస్ చేయనున్నారు. ఇరువురు నేతలు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, తేదీ, స్థలం తదితర అంశాలపైన చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ సమావేశంలో ఏపీకి సంబంధించి ఏ అంశాలపై చర్చించాలనే విషయంపైన సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ కూర్పు తదితర అంశాలపై మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు, కూటమి సునామీపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ గెలిచింది, రాష్ట్ర ప్రజలు గెలిచారు అని చంద్రబాబు అన్నారు. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని ఎమోషనల్ అయ్యారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం జరిగిన యుద్ధంలో గెలిచామని, కలిసికట్టుగా రాష్ట్ర పునర్నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం మేమున్నామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో పాటు జనసేన, బీజేపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు చంద్రబాబు. ఈ మహత్తర విజయం కూటమి నాయకులు, కార్యకర్తల కృషి, అంకిత భావం వల్ల సాధ్యమైందన్నారు. చివరి ఓటేసే వరకు ధైర్యంగా పోరాడారని కితాబిచ్చారు. కూటమి కార్యకర్తలు, నేతల అంచెలంచెల పైన నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు గారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడకి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.